అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయాన్ని మాకు దానముగా ఇచ్చావు తండ్రి, మీకు వందనాలు నాయనా. ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ బిడ్డలు నీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నాయనా. ఇదిగో మరి ఆశపడుతూ ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవే గనుక జీవము కలిగినటువంటి నీ మాటలను మాకు వినిపింప చేయమని ఆనందమాసములో ప్రభువా నాయన నీ యొక్క ఆనందకరమైన దీవెన ఆశీర్వాదాలు ప్రభువా ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమేన్. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఆనంద మాసములో మనం అందరము కూడా ఉన్నాము. అనగా ఈ నెలంతా కూడా క్రిస్మస్ నెల, ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడిగా జరుగుతూ ఉంది. మరి ఈరోజు కూడా అద్భుతమైనటువంటి క్రిస్మస్ వర్తమానాన్ని మనము విందాము. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మరి ఒక పర్యాయం చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సువర్తమానము, ప్రజలందరికీ కలగబోయేటటువంటి సంతోషకరమైన సువర్తమానము తెలియచేస్తున్నానని ఇక్కడ చెబుతూ ఉన్నారు. మహా సంతోషకరమైన సువర్తమానము అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ మాట ఎవరికి చెబుతున్నారు? ఈ 10వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఎవరికి చెబుతూ ఉన్నారు అని మనం చూసినట్లయితే కనుక దూత అనగా గాబ్రియేలు దేవదూత చెబుతున్నటువంటి వర్తమానం ఇది. ఏ వర్తమానము అంటే కనుక సువర్తమానము లేదా శుభవార్త అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎవరు చెబుతున్నారు అంటే దేవదూత చెబుతూ ఉంది. ఎవరికి చెబుతూ ఉంది అంటే కనుక గొర్రెల కాపరులకు చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎంతమంది గొర్రెల కాపరులు అంటే అక్కడ చెప్పలేదు, కానీ కొందరు గొర్రెల కాపరులు అక్కడ ఉన్నట్టుగా వారి దగ్గరకు ఈ దేవదూత వెళ్ళి ఈ వర్తమానము, ఏ వర్తమానము అంటే కనుక సువర్తమానము లేదా శుభవార్తతో కూడినటువంటి వర్తమానమును తెలియచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ చరిత్ర అంతా కూడా మనం గమనించగలిగితే కనుక లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు మనము చదివినట్లయితే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అది అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి వార్తను గురించి ఇక్కడ దేవదూత గొర్రెల కాపరులకు చెప్తున్నట్టుగా ఆ తర్వాత వచనాల్లో మనం చూడొచ్చు. మనం ఇందాక చదువుకున్న వచనం కావచ్చు. ఆ సంతోషకరమైన సువర్తమానం ఏమిటి అంటే 11వ వచనం చదువుదాం ఒకసారి. 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. చాలండి. ప్రపంచమంతటికి సంబంధించినటువంటి సువర్తమానం ఏదైతే ఉన్నదో ఆ సువర్తమానము అనగా ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఇక్కడ సంతోషకరమైన మాట కాదు, కానీ మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము
దేవదూత ఈ గొర్రెల కాపరులకి తెలియజేసినట్టుగా ఈ గొర్రెల కాపరులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వెళ్ళింది. అది చీకటి సమయము, అర్ధరాత్రి వేళ గనుక చీకటి కమ్మి ఉంది. ఆ చీకటిలో ఈ దేవదూత వెళితే ఏం జరిగింది అంటే, దేవుని మహిమతో ఉన్నటువంటి ఈ దేవదూత యొక్క మహిమ ఒక వెలుగుగా కనబడుతూ ఉంది. వాళ్ళు భయపడ్డారు. చీకట్లో ఉన్న వారి వైపు మన టార్చ్ లైట్ వేస్తే వాళ్ళు ఏ విధంగా భయపడతారో ఆ విధంగానే ఇది మహా వెలుగు కనుక వాళ్ళు భయపడ్డారు. అప్పుడు ఈ దూత అంటుంది కదా, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అంటే కొందరు గొర్రెల కాపరులు అక్కడ మంద కాస్తూ ఉంటే ప్రజలందరికీ కలుగబోయేటటువంటి సంతోషకరమైన సువర్తమానము ఇక్కడ మరి ఈ దేవదూత ఈ గొర్రెల కాపరులకు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏమిటంటే, అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, గొర్రెల కాపరులకే ఎందుకు మొట్టమొదటిగా సువర్తమానము చెప్పబడింది? యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి వార్తను మొట్టమొదటిగా గొర్రెల కాపరులకి ఎందుకు చెప్పారు? ఈ విషయాన్ని ఈరోజు మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాము. అసలు గొర్రెల కాపరులకే ఈ వర్తమానం ఎందుకు అందింది? ఎందుకంటే మనం గమనించాలి, బెత్లెహేము ప్రాంతంలో అనగా యెరూషలేములో అనేక మంది జ్ఞానులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, మహా మేధావులు ఉన్నారు. వారెవరికి కూడా తెలియనటువంటి వార్త, వారెవరికి కూడా అందనటువంటి వార్త, వారెవరికి కూడా మొట్టమొదటిగా బయలుపరచినటువంటి వార్త కేవలము పొలములో ఉన్నటువంటి రాత్రివేళ మందను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరులకి ఎందుకు చెప్పడం జరిగింది? అసలు గొర్రెల కాపరులకి ఈ వార్త చెప్పడానికి గల కారణం ఏమిటి అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, ఒక 3 విషయాలను నేను మీ ముందర పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ రక్షకుడు పుడతాడు అనేటువంటి మాట 4000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో చెప్పుకుంటా వచ్చారు. మనమందరం కూడా బాగా ఎరిగిన వారమై ఉన్నాము. మరి అనేకమైనటువంటి ప్రవచనాలు దేవుడు ప్రవక్తల ద్వారా ఆయా సమయాల్లో ఆయా ప్రవక్తల ద్వారా ఆయా కాలాల్లో ఆయన ప్రవచించినట్టుగా చేశారు. మొట్టమొదటిగా దేవుడే చెప్పినటువంటి మాట ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనములో మొదటి ప్రవచనము, మనందరికీ తెలిసినటువంటి ప్రవచనము. అది దేవుడే చెప్పాడు, రక్షకుడు రావాలి ఈ లోకానికి అనే విషయాన్ని దేవుడే బయలుపరిచాడు. అక్కడ రాయబడినటువంటి ప్రవచనము అది మొదటి ప్రవచనము. అదే 4000 సంవత్సరాలు అయిపోయింది ఆ ప్రవచనం. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి పుడతలోకి ఆ ప్రవచనం ప్రవచించి 4000 సంవత్సరాలు అయింది ఏకంగా. అంత మాత్రమే కాదు, రక్షకుడు ఏ ఊరిలో పుడతారు, ఏ ప్రాంతంలో పుట్టబోతున్నారు, ఏ సంతతిలో పుట్టబోతున్నారు, ఏ గోత్రములో పుట్టబోతున్నారు, ఇవన్నీ కూడా మరి దేవుడే ప్రవక్తల ద్వారా పలికించాడు. అనగా రక్షకుడు పుడతాడు అనేటటువంటి విషయాన్ని ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరిచాడు, ప్రవక్తలకు దేవుడు బయలుపరిచాడు. రెండవదిగా మనం గమనిస్తే, రక్షకుడు ఇక పుట్టేస్తాడు అని మరియమ్మకు అలాగే యోసేపు గారికి దేవుడు బయలుపరిచాడు. ప్రవక్తలకేమో రక్షకుడు పుడతాడు అని ప్రవక్తలకు బయలుపరిస్తే ఆ ప్రవక్తలు ప్రవచించారు. రెండవదిగా రక్షకుడు ఇక పుట్టేస్తాడు అని మరియమ్మ అలాగే యోసేపు గారికి చెప్పారు. ఇది రెండవది. ఇక మూడవదిగా ఏమిటంటే, రక్షకుడు పుట్టేశాడు అనేటువంటి వార్త ఈ గొర్రెల కాపరులకు అందించడము. నిజంగా ఈ అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అద్భుతమైనటువంటి మాట. గొర్రెల కాపరులకి రక్షకుడు పుట్టడాన్ని గాబ్రియేలు తెలియచేయడం ఏంటి అసలు? ఈ విషయాన్ని మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. మరి పరిశుద్ధ గ్రంథములో ఈ గొర్రెల కాపరులు అక్కడ ఎందుకు ఉన్నారు? రాత్రివేళ బెత్లెహేము ప్రాంతంలో ఎందుకు మందను కాస్తూ ఉన్నారు? ఈ విషయాన్ని మనము ధ్యానించాలి. అంతకన్నా ముఖ్యంగా ఈ గొర్రెల కాపరుల గురించినటువంటి చరిత్ర ఆదికాండం 46వ అధ్యాయం 33లో ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. గొర్రెల కాపరుల గురించి ఐగుప్తీయులు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఆదికాండం 46:33. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు అంటే ఈ గొర్రెల కాపరులు ఎలా ఉన్నారు అంటే గనక తృణీకరింపబడిన వారుగా ఉన్నారు, అనగా హేయులుగా ఉన్నారు. ఐగుప్తు అనేటటువంటి మాట లేదా ఐగుప్తు అనేటువంటి దేశాన్ని మనము తీసుకున్నట్లయితే దాన్ని
పరిశుద్ధ గ్రంథం ఆధారంగా మనం గమనించినట్లయితే పెద్దలంటి వారు చెప్పిన మాట ఏమిటంటే ఐగుప్తు అంటే అది లోకానికి సాదృశ్యంగా చెప్పబడుతూ ఉంది. అంటే ఐగుప్తు అనగా లోకము. ఈ లోకము ఈ గొర్రెల కాపరులను ఎలా చూస్తుంది అంటే గనక హేయములైనటువంటి వారుగా. గొర్రెల కాపరి ఎలా ఉన్నాడు అంటే హేయుడుగా కనబడుతూ ఉన్నాడు, అనగా నీచుడుగా కనబడుతూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే తృణీకరింపబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. గొర్రెల కాపరులు అనగానే తృణీకరింపబడినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. అందుకనే తృణీకరింపడినటువంటి వారుగా, ఈ సమాజం దృష్టిలో తృణీకరింపడిన వారుగా ఉన్నప్పటికీ కూడా దేవునికి గొప్పవారుగా ఉన్నారు ఈ గొర్రెల కాపరులు. అందుకనే ప్రపంచంలో జ్ఞానులు ఉన్నప్పటికీ, మహా మేధావులు ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినటువంటి ఆ రక్షణ వార్త ఏదైతే ఉన్నదో ఆ వార్త అజ్ఞానులుగా ఉన్నటువంటి ఈ గొర్రెల కాపరులకి, హేయులుగా ఉన్నటువంటి ఈ గొర్రెల కాపరులకు, తృణీకరింపడిన వారుగా ఉన్నటువంటి ఈ గొర్రెల కాపరులకు దేవుడు తెలపమని చెప్పాడు. అందుకని దేవదూత వచ్చి ఈ గొర్రెల కాపరులకు చెప్పడం జరిగింది. అందరికీ చెప్పిందా అంటే కాదు. అక్కడ ఆ సమయంలో ఎవరైతే పని చేస్తున్నారో, ఆ రాత్రి వేళ మందను ఎవరైతే కాస్తూ ఉన్నారో ఆ గొర్రెల కాపరులకే ఈ మొట్టమొదటి సువర్తమానము అందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఈ సమాజంలో మనం గమనించినట్లయితే చాలామంది తృణీకరింపడిన వారుగా ఉండవచ్చు, చాలామంది హేయులుగా ఉండవచ్చు, నీచులుగా కనపడవచ్చు. కానీ ఇదిగో వాక్యం వింటున్నటువంటి దేవుని జనాంగమా గమనించాలి. మీరు ఇతరులకు నీచులుగా ఉన్నారేమో, హేయముగా ఉన్నారేమో, చిన్న చూపు చూడబడుతున్నారేమో, కానీ దేవుడు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాడు. వారి చిన్న చూపు చూసినప్పటికీ, వారి దృష్టిలో మీరు తృణీకరింపడిన వారుగా ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. ఎవరికి మీరు అవసరం ఉన్నా లేకపోయినా దేవునికి మీరు కావలసిన వారై ఉన్నారు. అందుకనే దేవుడు విడిచిపెట్టలేదండి. ఈ గొర్రెల కాపరులకి సువర్తమానం పంపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. చక్కగా రాత్రి వేళ వీళ్ళు పని చేస్తూ ఉన్నారు. రాత్రి వేళ మంద కాస్తూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి సువర్తమానము తెలియజేస్తే చక్కగా వారు ప్రయాణమయ్యి మరి దేవదూత ఏం చెప్పిందో అవన్నీ కూడా మరి వారు జ్ఞాపకం చేసుకుని వెంటనే అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువుని దర్శించడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. చక్కని జ్ఞానవాళ్ళు కూడా చెప్పినట్టుగా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనా కానీ ఇది మొదటి కారణం. తృణీకరింపబడిన వారుగా వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని కోరుకుని మొట్టమొదటి సువర్తమానము వారికి చెప్పడం జరిగింది. రెండవదిగా మరి ఈ గొర్రెల కాపరులు రాత్రి వేళ ఆ మందను ఎందుకు అక్కడ మేపుతున్నారు, కాస్తున్నారు అని మనం పరిశీలన చేస్తే, యెరూషలేములో మరి మందిరం ఉన్నది. ఏటేటా అందరూ కూడా ఏం చేస్తారంటే పస్కా పండుగ సమయంలో ఖచ్చితంగా వారి పాప పరిహారార్థం కొరకు ఖచ్చితంగా ఈ యొక్క గొర్రెలను బలివ్వడం జరుగుతూ ఉంది. శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లలు మరి ఆ సమయంలో ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి అక్కడికి వస్తారు. కాబట్టి వారికి ఆ సమయంలో గొర్రె పిల్లలు అవసరమై ఉన్నాయి, గొర్రెలు అవసరం ఉన్నాయి, మంచి శ్రేష్టమైనటువంటి పిల్లలు. కాబట్టి యాజకులు ఏం చెప్పారంటే కొంతమందిని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క బెత్లెహేం పొలాలు ఉన్నాయి కదా, ఆ పొలాల్లో వారి చేత గొర్రెలను మేపించేవారు. అంటే ఈ గొర్రెలు ఎందుకు మేపుతున్నారు అంటే కనుక ఇతరుల పాప నిమిత్తము అవి బలి అవ్వాలి, అందుకని మేపుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ గొర్రెల కాపరులు ఈ రాత్రి వేళ మరి చక్కగా కాపు కాస్తూ ఉన్నారు. ఎందుకంటే రాత్రి వేళ సమయంలో మరి పులులు రావచ్చు, సింహాలు రావచ్చు. అంత మాత్రమే కాదండి, ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ ఉంది. అదేమిటంటే ఈ గొర్రె పిల్లలు మరి గొర్రెలు ఈనే సమయంలో పొత్తిగుడ్డ వాటి కింద పెట్టవలసిన పని ఉంది. చేతుల్లోకి ఆ యొక్క గొర్రె పిల్ల పడాలి, నేల మీద పడడానికి వీలు లేదు, ఏముగా మారిపోతుంది. అది అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి రూల్. కాబట్టి మరి ఈనే సమయంలో చాలా జాగ్రత్తగా ఆ గొర్రెల కాపరులు మరి కాపు కాయాలి. మరి అదే వారు చేస్తూ ఉన్నారు. చాలా చక్కని పని వారు చేస్తూ ఉన్నారు. అంటే ఈ గొర్రెలన్నీ దేనికోసం అంటే పాప పరిహారార్థం కోసము, అనగా బలి ఇచ్చేటటువంటి గొర్రెలుగా ఇవి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏమిటంటే, అబ్బాయి ఇక ఆ గొర్రెలతో పని లేదు, ఆ గొర్రె పిల్లలతో పని లేదు, పాప పరిహారార్థం నిమిత్తము గొర్రె పిల్లలు అవసరం లేదు. ఎందుకంటే లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల ఇదిగో ఆయనే మానవునిగా జన్మించాడు. ఇక సంపూర్ణంగా ఒకేసారి బలి ఇచ్చేస్తాడు ఆయన. కాబట్టి వీటితో ఇక పని లేదు, వీటిని మీరు కాయవలసిన అవసరం లేదు, వీటిని మీరు మేపవలసిన అవసరం లేదు అని చెప్పి ఒక సువర్తమానమును అక్కడ వారికి చెప్పడం జరిగింది. ఇది రెండవ కారణం. మొదటి కారణం తృణీకరింపడిన వారుగా వారు ఉన్నారు కాబట్టి దేవుడు వారికే మొట్టమొదటిగా ఈ సువర్తమానం అందించారు. రెండవదిగా ఈ గొర్రెలతో పని లేదు, ఎందుకంటే శాశ్వతమైన పరిష్కారం ఒకటి వచ్చింది.
ఆ పరిష్కారం ఎవరంటే లోక పాపమును మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్ల. ఆయన పూర్తిగా మరి ఈ పాపాన్ని అంతటి తొలగించేస్తాడు అని చెప్పేసి మరి ఆ విషయాన్ని చెప్పడానికి కూడా మరి వీరికి మొట్టమొదటిగా ఈ యొక్క వార్తను అందించినట్టుగా మనం గమనించవలసిన వారమై ఉన్నాము. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే కనుక గొర్రెపిల్ల పుట్టిన వెంటనే ఎవరు మొదట చూస్తారంటే గొర్రెల కాపరులే చూస్తారు. కాబట్టి మరి అక్కడ పుట్టినటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారంటే మరి బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నారు కదా, లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని చెబుతున్నారు. కాబట్టి ఆ గొర్రెపిల్లను కూడా చూడవలసింది ఎవరంటే మొట్టమొదటిగా చూడవలసింది ఎవరంటే గొర్రెల కాపరులే. కాబట్టి మరి వారికే ఈ వార్త అందించినట్టుగా మనం గమనించాలి. ఈ మూడు విషయాలను బట్టి మనము చూసినట్లయితే గొర్రెల కాపరులకు ఈ వార్త చేరింది. అందుకనే దేవదూత పనిగట్టుకుని వచ్చింది. ఎక్కడ దాకా వచ్చింది అంటే కనుక పొలములో వారు రాత్రి వేళ మందను కాచుకుంటుంటే అక్కడ దాకా వచ్చింది. ఈ సువర్తమానం చెప్పింది. అంతటితో ఆగిపోలేదండి. ఇంకా ఏం చెప్తుందంటే లూకా సువార్త 2వ అధ్యాయం 11-12 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. అంటే ఆనవాళ్ళు కూడా చెబుతూ ఉంది. మొత్తం మీద ఈ ఆనవాళ్ళు అద్భుతమైనటువంటి ఆనవాళ్ళు. ఈ ఆనవాళ్ళు తీసుకుని వీళ్ళు ప్రయాణమై వెళ్ళినట్టుగా కూడా మనము గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ గొర్రెల కాపరులకే ఎందుకు ఈ సువర్తమానము అందింది అంటే కనుక ఈ మూడు కారణాలు ఉన్నాయి. కానీ ఇంకా అద్భుతమైనటువంటి కారణాలు మనం గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథములో అద్భుతమైనటువంటి కారణాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో ఎందుకు గొర్రెల కాపరులకే చెప్పబడింది అన్నదానికి ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయం మీరు వింటే కనుక మీరు అందరూ కూడా అనే మాట ఏంటి తెలుసా? అవును, ఖచ్చితంగా గొర్రెల కాపరులకే ముందు చెప్పాలి అని ఖచ్చితంగా మీరు అందరూ అంటారు. నేను ఇప్పుడు మాట్లాడే విషయాలు మీరు వింటే కనుక దేవుని మహిమ కలుగునుగాక. గమనించండి, పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటి గొర్రెల కాపరి ఎవరు అని మనం ప్రశ్న వేసుకున్నట్లయితే మరి అసలు మొదటి వృత్తి ఏమిటి అంటే ఆదాము గారు చేసిన వృత్తి వ్యవసాయం చేశాడు ఆయన ఆదాము గారు. రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక ఆయనకు పుట్టినటువంటి పిల్లలు అనగా కయ్యను హేబేలు. కయ్యను చేసినటువంటి వృత్తి వ్యవసాయమే. మరి హేబేలు చేసినటువంటి వృత్తి గురించి మనం మాట్లాడితే కనుక ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనము. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం. కయ్యను భూమిని సేద్యపరచు. హేబేలు ఎలా ఉన్నాడు అంటే కనుక గొర్రెలను కాసేవాడుగా కనబడుతున్నాడు. అంటే బైబిల్ గ్రంథములో మొట్టమొదటిగా గొర్రెల కాపరి ఎవరు అంటే హేబేలు. హేబేలు చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే హేబేలు అన్యాయంగా చంపబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటిగా చేర్చబడిన పేరు ఎవరిది అంటే హేబేలుది. ఎబిరీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే ఈ మాట మనకు అర్థమవుతుంది. ఎబిరీ పత్రిక 11:4లో మరి హేబేలు గురించి కనబడుతూ ఉంది. ఆ చదివే ముందు ఒక మాట చెబుతూ ఉన్నాను. హేబేలు ఇచ్చిన అర్పణ దేవుడికి యోగ్యకరమైనటువంటి అర్పణగా ఆయన తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కయ్యను హేబేలు ఇద్దరు కూడా అర్పణలు అర్పించారు. కయ్యను అర్పణ దేవునికి అంత నచ్చలేదు. కయ్యను అర్పించే విధానము సరిగా లేదు. ఎందుకు అంటే కయ్యను తన హృదయాన్ని అర్పించకుండా మరి కొన్ని ఫలాలను అర్పించినట్టుగా తన యొక్క వ్యవసాయంలో వచ్చినటువంటి కొన్ని అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ హేబేలు అలా కాదండి. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా హృదయాన్ని అర్పించి అప్పుడు తన యొక్క మందలో క్రొవ్విన వాటిని తొలిచూలు వాటిని అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి అర్పణల విషయంలో కయ్యను గొప్ప హేబేలు గొప్ప అంటే హేబేలే గొప్ప. గమనించండి, దేవునికి ఏదైనా మనం అర్పణ చేస్తూ ఉంటే శ్రేష్టమైనది అర్పించాలి. అంతకన్నా ముందుగా మన హృదయాన్ని ఆయనకు అర్పించుకుని అప్పుడు అర్పణను మనం అర్పించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి హేబేలు అర్పణ విషయంలో చాలా అద్భుతమైనటువంటి అర్పణ అర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. వేటిలోంచి అర్పించాడు అంటే కనుక ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి గొర్రెలలో ఒక దానిని లేదా ఆ గొర్రెల్లో కొన్నిటిని తీసుకొచ్చి అక్కడ శ్రేష్టమైనటువంటి వాటిని అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. అనగా దేవునికి మొట్టమొదటిగా వెళ్ళినటువంటి అర్పణ ఏమిటి, దేవుడు అంగీకరించిన అర్పణ ఏమిటంటే కనుక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి హేబేలు ఇచ్చినటువంటి తొలిచూలు గొర్రె పిల్ల అనే విషయాన్ని కూడా మరి దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి అర్పణ ఇచ్చినటువంటి హేబేలు ఏమయ్యాడు అంటే తన సొంత అన్న అయినటువంటి కయ్యను చేత చంపబడ్డాడు. కయ్యనే హేబేలును చంపేశాడు. మొదటి హత్య అక్కడ జరిగింది. మొదటి హంతకుడుగా ఎవరు మిగిలిపోయారంటే కయ్యేను మిగిలిపోయారు. మొదట చంపబడింది ఎవరు అంటే కనుక
హేబేలు మంచి కాపరి, నీతిమంతుడుగా హేబేలు పిలువబడుతూ ఉన్నాడు. చదువుదాం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ఎబ్రీ పత్రిక 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. శ్రేష్టమైనటువంటి బలి విశ్వాసమును బట్టి. విశ్వాసము అనేటటువంటి మాట కూడా హేబేలు దగ్గర మొదలవుతూ ఉంది మనం గమనించినట్లయితే. అంత మాత్రమే కాదండి, హేబేలు గురించి మళ్ళీ మరొక మాట ఉంది. నీతిమంతుడిగా హేబేలు పిలువబడినట్టుగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో కూడా మనము చూడవచ్చు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనము హేబేలు గురించి. నీతిమంతుడైన హేబేలు. కాబట్టి మొట్టమొదటి గొర్రెల కాపరి హేబేలు. ఇతను ఎలా ఉన్నాడంటే నీతిమంతుడుగా ఉన్నాడు, శ్రేష్టమైన అర్పణ అర్పించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఇతని రక్తము నేల నుంచి మొర్ర పెట్టినట్టుగా మొట్టమొదటిగా మొర్ర అనేటటువంటి మాట కూడా ఎక్కడ ప్రారంభమైందంటే హేబేలు దగ్గర నుంచే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఈ మాట ఆదికాండం 4వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడవచ్చు. ఆదికాండం 4వ అధ్యాయములో ఈ మాట మనం చూడవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా హేబేలు ఎలా ఉన్నాడు అంటే కనుక నీతిమంతుడుగా ఉన్నాడు, మొర్ర పెట్టేవాడుగా ఉన్నాడు, కానీ అన్యాయంగా చంపివేయబడిన వాడుగా ఉన్నాడు. మరి మొట్టమొదటి గొర్రెల కాపరి హేబేలు. దేవుడు మర్చిపోతాడా? మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడు. ప్రతి దానికి లెక్క పెట్టుకుంటాడు ఆయన. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో హేబేలు తర్వాత ఒక శ్రేష్టమైనటువంటి గొర్రెల కాపరి ఎవరు అంటే యాకోబు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు యొక్క కుమారులలో ఒక కుమారుడు ఎవరు అంటే యాకోబు. యాకోబు కూడా గొర్రెల కాపరిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అంటే గనక 7 14 సంవత్సరాలు, మరొక 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు దాదాపుగా గొర్రెలను కాచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు అనగా మోసగాడుగా పిలువబడ్డాడు. అయినప్పటికీ యాకోబు పోరాడి గెలిచిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. యాకోబు మోసగాడుగా పిలువబడినప్పటికీ యాకోబే మోసపోయాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ యాకోబులో నుంచండి గమనించాలి, ఒకరోజు దేవునితో యాకోబు పోరాడుతూ ఉన్నాడు. ఎంత పోరాడాడు అంటే కనుక, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను. ఎంతో చక్కని పోరాటం. యాకోబు పట్టులా మనం పట్టుబట్టాలనేసి మరి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. యాకోబు వలె మనం పట్టుబట్టి ప్రార్థన చేయాలి. యాకోబులా మనం ప్రార్థన చేయాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుణ్ణి అడిగాడు, పట్టుకున్నాడు, వదల్లా. దీవిస్తావా దీవించవా, నన్ను వదలరా బాబు అన్నాడు దేవుడు. కాదు, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ వదలన్నాడు. మొత్తానికి చివరికి దీవించాడు. యాకోబును కాస్త ఇశ్రాయేలుగా మార్చివేశాడు. అనగా దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడుగా పిలువబడ్డాడు యాకోబు. మొదటి హేబేలు ఎలా ఉన్నాడు అంటే నీతిమంతుడిగా పిలువబడ్డాడు, దేవుని మనసును దోచుకున్న వాడుగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రెండవదిగా ఈ యాకోబు ఎలా ఉన్నాడు అంటే కనుక దేవునితో పోరాడి గెలిచాడు, ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. అంత మాత్రమే కాదు, నా జ్యేష్ఠ కుమారుడు అని కూడా అనిపించుకున్నాడు. ఇతనిలో నుంచి ఇశ్రాయేలు జనాంగమే బయటకు వచ్చింది. దేవునికి స్వకీయ సంపాద్యంగా ఇశ్రాయేలీయులు పిలువబడ్డారు. ఎంత గొప్ప ధన్యత. మరి ఈ మూల పురుషుడు ఎవరంటే యాకోబు. ఇతను ఏమి చేశాడంటే గనక ఇతడు కూడా గొర్రెలను కాసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే పితరులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే గొర్రెల కాపరులుగా ఉన్నారు. ఇతని గురించి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనంలో అద్భుతమైనటువంటి మాట మనము చూడవచ్చు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 21వ వచనము. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి. విశ్వాసమును బట్టి అంటే ఈ మాట ఎందుకు చదివించానంటే విశ్వాస వీరుల జాబితాలోనికి యాకోబు కూడా చేర్చబడ్డాడు. విశ్వాసమును బట్టి. ఇందాక హేబేలు కూడా విశ్వాసమును బట్టి. రైట్. ఇప్పుడు మూడవదిగా ఎవరు అంటే కనుక మోషే గారు. ఈ మోషే కూడా 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యములో గొర్రెలను మేపిన వాడిగా, ఇక చెప్పాలంటే హేబేలు కన్నా అలాగే యాకోబు కన్నా మోషే గారు ఎలా ఉన్నారంటే కనుక అత్యధికముగా మరి ఆయన గొర్రెలను మేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి గొర్రెల కాపరిగా ఆయన పిలువబడ్డాడు. మరి ఈయన గమనించాలి, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన వాడుగా కనబడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినటువంటి చరిత్ర ఈ యొక్క మోషే గారికి ఉంది. ఇందాక మనం గమనించాం, యాకోబు ద్వారా దేవుడు ఒక జనాంగాన్ని తీసుకొస్తే ఆ జనాంగం అంతా కూడా విస్తరించింది. ఇశ్రాయేలు అనేటటువంటి ఈయనకు అనగా యాకోబుకు 12 మంది కుమారులు, 12 గోత్రాలు, వారి పిల్లలు గమనించుకున్నట్టు 70 మంది అయ్యారు. వీళ్ళందరూ కూడా మరి కరువు కాల సమయంలో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారు.
అక్కడే సెటిల్ అవుతారు. అక్కడ దాదాపుగా మరి ఇంచుమించు ఒక 36 లక్షల మంది దాకా విస్తరించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు. అంత జనాంగము అక్కడ ఇరుక్కుపోయారు. వారు మొర్రపెట్టగా దేవుడు వారిని విడిపించే క్రమంలో మోషే గారిని లేవనెత్తాడు. అప్పటికి మోషే గారు ఏం చేస్తూ ఉన్నారంటే కనుక గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. అలాంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మోషే గారికి దేవుడు ఆజ్ఞాపించి మొత్తానికి చెప్పినటువంటి విషయం ఏమిటంటే వారిని విడిపించి నడిపించాలి నీవు అని చెప్తే మోషే గారు గొప్ప నాయకుడుగా అక్కడ ఉండి వారిని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క జనాంగమును నడిపించినటువంటి వాడు. మరి మోషే గురించిన చరిత్ర ఏమిటంటే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనేటటువంటి పేరు పొందుకున్నాడు. అలాగే మిక్కిలి సాత్వికుడు అని కూడా ఈయన పేరు పొందుకున్నాడు. ఈయన కూడా గొప్పవాడే, ఒక మంచి నాయకుడుగా ఉన్నాడు. యాకోబు పోరాటంలో గెలిచిన వాడుగా ఉన్నాడు. దేవునితో పోరాడాడు, ప్రార్థనలో పోరాడి గెలిచాడు. ఇక్కడ మోషే మంచి నాయకుడుగా ఉన్నాడు, ఇల్లంతటా నమ్మకమైన వాడుగా ఉన్నాడు, మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడు. మరి ఈయన కూడా గొర్రెల కాపరే. అలాగే నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఈ నడిపించినటువంటి ఈ మందను అనగా ఇశ్రాయేల్ జనాంగాన్ని పరిపాలించిన రాజు దావీదు కూడా గొర్రెల కాపరిగానే ఉన్నాడు. గొర్రెలు కాసుకునేటువంటి దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అరణ్యములో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చి అంతఃపురంలో కూర్చోబెట్టారు. మరి దావీదు ఏమైనా తక్కువ అంటే కనుక ఆయన చిత్తానుసారుడుగా పనిచేశాడు, ఆయన హృదయానుసారుడుగా పనిచేశాడు, నా ఇష్టానుసారుడు అని చెప్తాడు అపోస్తల కార్య గ్రంథములో 13:22. అంటే దావీదు కూడా ఎలా ఉన్నాడంటే అంటే వీళ్ళ పరిపాలించిన రాజుగా ఉన్నటువంటి దావీదు కూడా శ్రేష్టమైనటువంటి స్థాయిలో ఉన్నాడు. ఇవన్నీ మనం గమనించినట్లయితే కనుక పైన ఉన్నటువంటి మూల పురుషులందరూ కూడా ఎలాంటి వారంటే గొర్రెల కాపరులే. ఎలాంటి వారంటే దేవుని మనసును దోచుకున్న వారుగా ఉన్నారు. ఎలాంటి వారంటే దేవుని మనసును గెలుచుకున్న వారుగా ఉన్నారు. ఎలాంటి వారంటే దేవుడు మెచ్చుకున్న వారుగా ఉన్నారు. ఎలాంటి వారంటే దేవుడు సాక్ష్యం పలికిన వారుగా ఉన్నారు. ఈ పైన చెప్పినటువంటి వారు అందరూ కూడా ఒక హేబేలు కావచ్చు, యాకోబు కావచ్చు, మోషే కావచ్చు, దావీదు కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవుని చేత కొనియాడబడిన వారుగా ఉన్నారు. దేవుని చేత సాక్ష్యం పొందుకున్న వారుగా ఉన్నారు. గొప్ప నాయకులుగా ఉన్నారు, నడిపించేవారుగా ఉన్నారు, రాజుగా ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి మనం గమనించవలసిన మాట ఏమిటంటే గొర్రెల కాపరులకి ఈ వార్త ఎందుకు చెప్పబడింది అంటే ఇదే కారణం. మరి ఇవన్నీ విన్న తర్వాత మొట్టమొదటిగా ఎవరు చెప్పాలంటే గొర్రెల కాపరులకే చెప్పాలి. అందుకని దేవుడు చక్కగా గబ్రియేలు దేవదూతను పంపించి గొర్రెల కాపరులకు ఈ వర్తమానం అందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి మరి అందించినటువంటి ఈ వర్తమానం ద్వారా రావాల్సినటువంటి దీవెనలు నీ బిడ్డలకు సమృద్ధిగా దాయిచేయమని, ఆనందమాసములో ఆనందకరమైన దీవెనలు సమృద్ధిగా అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.